హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మేము ఎక్కడ వెళ్తున్నామంటే తిరుపతికి అయితే వెళ్తున్నాము. హిందూపూర్ రైల్వే స్టేషను. టైం వచ్చి 6:30 అట్లా అవుతుంది. సో ట్రైన్ అయితే వస్తుంది అనమాట. ఆడ నాతో పాటు ముగ్గురు అయితే పోతున్నాము. అది నేను, పవన్, తర్వాత ఇంకో అతను అయితే పోతున్నాము, సుధాకర్. ట్రైన్ అయితే వచ్చేస్తుంది. ధోని గాయస్, ట్రైన్ బసవా ఎక్స్ప్రెస్ ఇది ట్రైను. లాస్ట్లో అయితే ఉంది. జనాలు చూడు ఎంతమంది ఉన్నారు. ట్రైన్ అయితే ధర్మవరం అయితే దిగుతాము. హిందూపూర్లో అయితే ట్రైన్ ఎక్కినాము. మళ్ళీ 9 గంటలకు అయితే దిగుతాము నైట్. ఇప్పుడు సో మేము ఏడున్నామంటే రెండు బోగీలు అయితే ఇక్కడ అటాచ్ అవుతాయి. సో ఆడైతే ఉన్నాం అనమాట. డోంట్ గైస్ ఫుల్. సో నిలుచుకున్నాం అనమాట. మా ఫ్రెండ్ అయితే అయితే ఉన్నాడు. ట్రైన్ అయితే చాలా అయితే ఊగుతుంది చూడండి. ధర్మవరం రైల్వే స్టేషన్లో అయితే దిగేసినాం అనమాట హిందూపూర్ నుంచి. సో హిందూపూర్లో వచ్చి 7 అట్లయితే బయలుదేరింది. ఇక్కడికి వచ్చేపాటికి 8:30 అయింది. 1.5 hour జర్నీ అయితే ఉంటుంది. సో హిందూపూర్ నుంచి ధర్మవరం టికెట్ వచ్చి 50 రూపీస్ అయితే తీసుకున్నారు. సో బసవా ఎక్స్ప్రెస్కి అయితే వచ్చామన్నమాట. నెక్స్ట్ ట్రైన్ వచ్చేసి కదిరి దేవరపల్లి ట్రైను. ఇది వచ్చేసి ధర్మవరంలో 9:30కి అయితే స్టార్ట్ అవుతుంది. కదిరి దేవరపల్లి టు డైరెక్ట్ తిరుపతి రైల్వే స్టేషన్. గాయస్, మేమైతే టికెట్లు అయితే బుక్ చేసుకోలేదు. అప్పటికప్పుడు అయితే బయలుదేరిపోయినాం అనమాట. టైం వచ్చేసరికి 1 గంట అలా అవుతుంది. జనాలు చూసుకున్నట్లయితే చాలా మంది అయితే ఉన్నారు. చూస్తున్నారు కదా మీరు. ఫుల్ అసలు పారడికి కూడా దావ అయితే లేదు. తిరుపతి రైల్వే స్టేషన్లో దిగి ఆటో తీసుకొని అయితే అల్పిరి మెట్ల దగ్గరకు అయితే వచ్చేసినాను. ఆ వెంకటేశ్వర స్వామికి టెంకాయ కొట్టి అల్పిరి మెట్లు ఎక్కడం స్టార్ట్ అయితే చేసేసినాము. రాజగోపురం లాగా అయితే ఎంటర్ అయితే అయిపోయినాము. జింక అయితే కనిపించింది. ఇద్దండి గాయస్ జింక. తర్వాత ఇంకోటి ఆ పక్క అయితే మీరు అని చూపిస్తాను. ఇద్దండి అలా మెట్లు ఎక్కువని వచ్చేసరికి శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి మందిర్ దగ్గరకు అయితే చేరుకున్నాను. అలా నడుచుకొని వచ్చేపాటికి మోకాలి మెట్ల గోపురం దగ్గరకు అయితే చేరుకున్నాను. ఇక్కడైతే మోకాలితో మెట్లు అయితే ఎక్కుతున్నారు. ఫైనల్ అయితే కొండ మీదకి అయితే వచ్చేసినాము. ఆఫ్టర్ 3.5 hour తర్వాత అయితే కొండ అయితే ఎక్కేసాము. చూస్తున్నారు కదా గైస్. ఇప్పుడైతే ప్రశాంత్ అయితే పోతున్నాము. సో గైస్, ఇప్పుడు దర్శనం అయితే అయిపోయింది. సో నిన్న 3కి వెళ్ళిన వాళ్ళము, ఇప్పుడు 3:30కి అయితే వచ్చినాం అనమాట. సో మన లగేజ్ ఎంత ప్యాక్ అయితే చేసుకొని వేసినాము ఇప్పుడే. సో ట్రైన్ ఆల్రెడీ బుక్ అయితే చేసుకొని వేసినాము. సో 9:30కి అయితే ట్రైన్ ఉంది. ఓకే గైస్.